నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో ముత్కొణిదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీన అక్షతారోహణ, 27న గజారోహణం, 28న ప్రభోత్సవం, మార్చి 1న రథోత్సవం, మార్చి 2న పారువేట, 3న వసంతోత్సవం జరుగుతాయి. ఇక ఉత్సవాల సందర్భంగా పొట్టేళ్లు, ఎడ్ల బండ్ల పందాలు జరుగుతాయి. ఇక భక్తులకు అన్నదానం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. रक्षान्धारयामि श्रीभ्रमराम्बिकामल्लिकार्जुनस्वामिने नमः हीराजनदीं दर्शयामि रक्षान्धारयामि नमस्करोमि नमस्कार। అందరికీ నమస్కారం అండి. నా పేరు కొంకతి కిరణ్ కుమార్. నేను కొణిదేల గ్రామ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ధర్మకర్తను. ఈరోజు అనగా 2026 ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మార్చి 2వ తారీఖు దాకా బ్రహ్మోత్సవాలు జరుగును. ఈరోజు మన తలంబ్రమరాలు ఉంటాయి, కళ్యాణము
ఈరోజు ఈరోజు వచ్చేసి కళ్యాణోత్సవము, రేపు వచ్చేసి మన ఏనుగు సేవ ఉంటుంది, ఎల్లుండి తేరులాగడం ఉంటుంది. ఈరోజు నైట్ మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లైక్ కోలాటము అవి ఇవి కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈరోజు వచ్చేసి నైట్ కోలాటం ఉంటుంది, ఈరోజు మధ్యాహ్నం మరియు భోజనాలు ఉంటాయి అందరికీ. ఈ రోజు నుంచి 5 days దాకా భోజనాలు ఉంటాయి. రేపు చిన్న ఎద్దుల పందాలు ఉంటాయి, ఎల్లుండి పెద్ద ఎద్దుల పందాలు ఉంటాయి, పొట్టేళ్ల పందాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి రేపు నైట్ వచ్చేసి జబర్దస్త్ వాళ్ళతో కామెడీ షో ఉంటుంది. నెక్స్ట్ 3 days వచ్చేసి లైక్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఇటువంటి ప్రోగ్రాంలు ఉంటాయి, రేలారే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కావున చేయగలరని ఈ జాతరలో పాల్గొని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మల్లికార్జున స్వామి ఆలయము అంటారు. నేను సంగమేశ్వరుడైన నా పేరు. ఇక్కడ ప్రధాన అర్చకుని. మా పూర్వీకులు 3 తరాలు 4 తరాల నుంచి కూడా చేసుకుంటూ వచ్చారు. ఈ స్వామికి సంబంధించిన ఇనాం భూములు అవన్నీ కూడా ట్రస్టీ తరఫున లేదా కమిటీ ఎండోమెంట్ కమిటీ తరఫున అర్చకుల తరఫున వాళ్ళకు డివైడేడ్గా కాంప్రమైజ్ చేసుకొని ఇచ్చేసినారు. వాళ్ళతో ఆ ఇనాం భూములను అనుభవించుకుంటూ సేవలు చేసుకుంటూ ఉండేవాళ్ళం మేము. ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. అవే కాకుండా మేము నిత్యము బిందె సేవ, ధూప దీప నైవేద్యాలు సాయంకాలము ప్రదోష పూజ అంటారు, మహా నైవేద్యం మధ్యాహ్నం జరుపుతారు. ఇలాంటి కార్యక్రమాలలో కూడా జరుపుతారు. ఇది ఒక చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఇది దాదాపు సుమారు 500-600 సంవత్సరాల దగ్గర నిర్మాణం చేసిన ఆలయం ఇది. అయితే తర్వాత పునరుద్ధరణ జరిపారు. ఇది చెక్క స్తంభాలతో ఉండింది. ఇప్పుడు అంతా స్లాబ్ వేసి ఇప్పుడు ఈ ఆలయాలు ఉపాలయాలు కూడా ఈ గణేష్ ఆలయము, ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా సపరేట్గా కట్టినారు. పూర్వం అయితే ఇక్కడే గణేశుడు ఉండేవాడు, పార్వతీదేవి ఉండేది, అమ్మవారు కూడా స్వామి కూడా ఉండేది. మల్లికార్జున స్వామి అనే స్వామి కూడా భగవంతుడు కూడా ఉండేవాడు. ఇలాంటి వాటికల్లా కూడా చేసుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం అయితే ఈ పాల్గొన శుద్ధ దశమిలో కళ్యాణోత్సవం జరుగుతుంది. మామూలుగా ఏకాదశి రోజులో ఏనుగ సేవ ఇది శివ సాంప్రదాయాల ప్రకారంగా చాలా అద్భుతంగా జరిగేది పూర్వం కూడా. అనిచిపోతే 28 రథోత్సవం జరుగుతుంది. అనిచిపోతే రథోత్సవం 1వ తారీఖు ఈ సంవత్సరంలో, పారివేట ఉత్సవం 2వ తారీఖు, 3వ తారీఖు వసంతోత్సవము అని చెప్పిన కార్యక్రమాలు జరుపుతుంటాం. ఈ విధంగానే ప్రతి పాల్గొన మాసంలో ప్రతి సంవత్సరము కూడా జరుపుతూ ఉంటాము. మా గ్రామ పెద్దలు కానీ, మా గ్రామ రైతులు కానీ, మా గ్రామంలో ఉన్నటువంటి జనాలు కానీ కూడా చాలా విశేషంగా ఇది ఒక బ్రహ్మోత్సవము. ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద ఆలయాల్లో ఎలాంటి ఆ కార్యక్రమాలు జరుగుతాయో అలాంటి కార్యక్రమాల వల్ల కూడా ఈ ప్రజలు, పెద్ద మనుషులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి జనానికం కూడా పరిసరాల్లో ఉన్నటువంటి జనానికం కూడా వచ్చి ఈ స్వామి పూజ కార్యక్రమంలో నిర్వర్తించి ఇలాంటి పూజా కార్యక్రమాలను కూడా పాల్గొని స్వామి కృపకు పాత్రులై వారు స్వామి యొక్క ఆశీస్సులు పొంది ఈ సరౌండ్లో ఉన్నటువంటి గ్రామాలు కూడా ఈ స్వామి కృప వల్ల సుభిక్షంగా వర్షాలు, సకాలంలో వర్షాలు కానీ, పాడి పంటలు కానీ, ఆరోగ్యాలు కానీ ఇలాంటి వల్ల కూడా స్వామి కృప వల్లనే మాకు కలుగుతున్నాయి అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి గ్రామం వాళ్ళు కూడా ఈ సరౌండ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యి వెళ్ళిపోయేవారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలంతా కూడా ఈరోజు మొదలవుతున్నది. ఈరోజు అందరూ కూడా పెద్దగా రాకపోయినా రథోత్సవం రోజు, పారివేట ఉత్సవం రోజు చాలామంది వస్తారు. సరౌండ్లో ఉన్నటువంటి గ్రామం వాళ్ళు కూడా వస్తుంటారు అన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు ఇది దాదాపు 600 సంవత్సరాలు దాదాపు అవుతుంది చెప్పని అన్నాం కదా. ఇది అప్పట్లో నవాబులు తెలంగాణ ప్రాంతంలో పరిపాలించే వాళ్ళు, తుంగభద్ర ఆవల ఒడ్డులో ఉండేవాటి వాళ్ళు. ఆ ప్రాంతాన్ని పరిపాలించే వాళ్ళు. ఇటువైపు మన హిందూ రాజులు అడిగిపోతే రెడ్డి రాజుల టైంలో ఇది నిర్మాణం చేశారు అనేదానికి మనకి ఇక్కడ ఆస్కారం ఉంది. ఎలా చెప్పగలుగుతామంటే ఈ గ్రామం అంతా కూడా కొనిదేల అని చెప్పినట్టు దీన్ని. ఈ కొనిదేల ఈ మల్లికార్జున స్వామికి ఎక్కువ ప్రాశస్తంగా ఇచ్చేవాళ్ళు, అంటే శివుడికి ఎక్కువ ప్రాశస్తంగా ఇచ్చేవాళ్ళు. ఎందుకొరకు అంటే ఇక్కడంతా కూడా శైవ సాంప్రదాయం ప్రవర్తించి
స్వామి యొక్క సేవలు చేసుకునేవాళ్ళు. గ్రామంలో ఉన్నటువంటి రెడ్డిస్ అంతా కూడా ఇక్కడ ఈ ఆలయానికి సేవలు చేసుకుంటూ ఈ ఉత్సవాల టైంలో కానీ, నవరాత్రులు ఇలాంటి కార్యక్రమాల్లో కానీ వాళ్ళు బహు నిష్ఠతో ఉండి ఆ స్వామికి కృపకు పాత్రులు అయ్యేవాళ్ళు. కాబట్టి అదే కాకుండా ఇక్కడ కొండారెడ్డి బావి అని ఉంది. ఈ బావి కూడా ఈ ఆలయ నిర్మాణం అప్పుడే జరిగింది అనడానికి. అక్కడ కర్నూలులో మన అప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ ఉండింది. కర్నూలులో కొండారెడ్డి బుర్జు కూడా ఉంది. ఆ కొండారెడ్డి బుర్జు, ఈ ఆలయాలు ఇవల్ల కూడా ఒకే శతాబ్దంలో కట్టినవి అనడానికి మనకి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఈ మంటపం కట్టేటప్పుడు ఆ నది కొత్త నది, అది పూర్వం ఉండింది ఒక నది. ఆ నది కింద ఒకటి మాకు ఒక ఆధారంగా ఒక రాగి బిళ్ళ దొరికింది. అది 1446 ఎంతనో ఉండింది. అది దొరికింది. దాన్ని బట్టి చూస్తే 600 సంవత్సరాలుగా వస్తుంది అని చెప్పవచ్చు. చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇది ఉండేది చూడండి, విశేషంగా విశిష్టగా ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నిత్యము జరుపు